మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత? దంత సూత్రం తెలుసా? 2123/2123 ఇది దంత సూత్రం. ఈ 2 అంటే ఏంటంటే కుంతకాలు, వీటినే మనం ఇన్సిజర్స్ అంటాం. ఇన్సిజర్స్, సిజర్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. సో ఈ కుంతకాలు కూడా ఇన్సిజర్స్ అని ఎందుకు అంటామంటే కటింగ్ టీత్ అంటాం, కటింగ్ కొరికే పళ్ళు అంటాం. సో మనం యాపిల్ని పట్టుకొని కొరికినప్పుడు ఈ పళ్ళని యూస్ చేసుకొని కొరుకుతాం. నెక్స్ట్ ఈ 1 అంటే ఏంటంటే రదనికలు. రదనికలను మనం ఏమంటామంటే క్యానిన్స్ అంటాం ఇంగ్లీష్లో, చీల్చే దంతాలు. సో నాన్ వెజ్ ఎవరైతే బాగా తింటారో వాళ్ళల్లో ఈ రదనికలు బాగా డెవలప్ అయ్యి షార్ప్గా ఉంటాయి. సో ముందర 2 కుంతకాలు ఉంటాయి, ఇటు పక్కన మనకు కూరపళ్ళు 2 ఉంటాయి కదా, అవే రదనికలు. వెజిటేరియన్స్లో ఈ రదనికలు ఉండవు, ఉంటాయి మొనదేలు ఉండవు. కుందేలులో శాకాహారి కదా కుందేలు, ఈ రదనికలు అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటాం. ఓకే, ఏనుగు యొక్క దంతాలు వేటి యొక్క మాడిఫికేషన్ అంటే కుంతకాలు యొక్క మాడిఫికేషన్. నెక్స్ట్ అగ్రచర్వనకాలు. ఈ 2 అంటే అగ్రచర్వనకాలు. నెక్స్ట్ చర్వనకాలు, ఈ 3 అంటే చర్వనకాలు. ఓకే, ఇట్లా 4 రకాల దంతాలు ఉంటాయి. ఇవేమో కొరికే పళ్ళు, ఇవేమో చీల్చే దంతాలు, ఇవేమో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అంటాం. చీయింగ్ టీత్ అంటాం, బబుల్ గమ్ వేసి చీయింగ్ గమ్ వేసి నములుతాం కదా దవడలో, అవే అగ్రచర్వనకాలు, చీయింగ్ టీత్. చర్వనకాలు అంటే ఏంటంటే విసిరే దంతాలు అంటాం. సో తినేసిన తర్వాత ఫుడ్ని లోపల ఆహార నాళంలోకి విసిరే దంతాలు వచ్చేసి చర్వనకాలు. సో 2123/2123 ఇవి ఎలా ఉంటాయంట? ఇది మౌత్ అనుకుంటే చూడండి. సో దీంట్లో మనకు కుంతకాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2/2 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, యాడ్ చేయాలి. 2 + 2 ఎంత? 4. ఇది ఓన్లీ ఈ దంత సూత్రం అనేది ఒక సైడ్ మాత్రమే తీసుకుందాం, ఇటు సైడ్ కూడా 2123 తీసుకోవాలి. ఓకే, సో ఇటు సైడ్ 2/2 అంటే 2 + 2 4 కదా, ఒకవైపు 4 అంటే ఇంకో వైపు కూడా మనం 4 యాడ్ తీసుకోవాలి, అంటే మొత్తం 8. కుంతకాలు అన్నీ ఎన్ని ఉన్నాయంట? 8 ఉంటాయి. కుంతకాలు 8 అంటే అవి ఎక్కడ ఉంటాయి? పైన ఒక 4 ఉంటాయి, 1 2 3 4, కింద ఒక 4 ఉంటాయి, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, 1/1 అంటే 1ని రదనికలు అన్నాం. 1/1 అంటే 2, అటుపక్క 2 ఇటుపక్క 2, మొత్తం 4 ఉండాలి. సో చూడండి, బాగా ఇవి నాన్ వెజిటేరియన్లో ఉంటాయి కాబట్టి మొనదేలిన పళ్ళు బాగా షార్ప్గా ఉంటాయి, ఇవి రదనికలు. నెక్స్ట్ అగ్రచర్వనకాలు ఉన్నాయి కదా, అగ్రచర్వనకాలను నమిలే దంతాలు, చీయింగ్ టీత్ అంటాం. ఎన్ని ఉన్నాయి? 2/2 అంటే 2 + 2 4, ఇటుపక్క 4 అటుపక్క 4, మొత్తం 8 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? 8. సో 1 2 3 4, ఇటుపక్క 4, 1 2 3 4, మొత్తం 8 ఉన్నాయి. ఇవి రదనికలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4, 4 ఉన్నాయి. నెక్స్ట్ చర్వనకాలు 3 3 అంటే 6, అటుపక్క 6 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయండి. చర్వనకాలు 12 ఉంటాయి. 1 2 3 ఇటుపక్క 3, 1 2 3 ఇటుపక్క 3, 6 + 1 2 3 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని? 12 ఉంటాయి. ఈ 12 ఉంటాయి. ఈ మొత్తం యాడ్ చేయండి, ఎన్ని ఉన్నాయో? 8 8 2 10 18 22, ఈ 2 + 1 32, మొత్తం 32 వచ్చాయా? సో మానవునిలో ఎన్ని పళ్ళు ఉంటాయంటే 32 పళ్ళు ఉంటాయి. ఓకే, ఆ 32 పళ్ళు ఎన్ని రకాలు? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు 4 రకాలు. సో దంత సూత్రం ఏది అంటే 2123/2123. అదే చిన్నపిల్లల్లో అనుకోండి 2102/2102 దంత సూత్రం, ఎందుకంటే వాళ్ళలో 20 పళ్ళు మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ 2 అంటే కుంతకాలు, 1 అంటే రదనికలు, 0 అంటే అగ్రచర్వనకాలు, 3 అంటే చర్వనకాలు. సో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అన్నాం కదా, వీళ్ళకి అగ్రచర్వనకాలు 0 ఉన్నాయి, అంటే ఇవి ఆబ్సెంట్ అనమాట, ఉండవు. చిన్నపిల్లలకు ఫుడ్ పెడితే నమిలి మింగుతారా? బాగా అలానే మింగేస్తారా? అలానే మింగేస్తారు, ఎందుకంటే నమిలే దంతాలు అలా లేవుగా. 2102 0 ఉంది కాబట్టి నమలలేరనమాట. సో ఇది దంత సూత్రం. దీన్ని బట్టించి మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత? రదనికలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, పైన 2 కింద 2. సో 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఈ 12 అనేది అగ్రచర్వనకాలు అవుతుంది, చర్వనకాలు అవుతుంది. 12 9 నెంబరే లేదు, రాంగ్. 8 అనేది కుంతకాలు కానీ అగ్రచర్వనకాలే అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. సి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకు ఆస్కార్బిక్ యాసిడ్ అండి, ఆస్కార్బిక్ యాసిడ్. సో లాస్ట్లో యాసిడ్ ఉందని ఇది యాసిడ్ కాదు. సి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. దీన్నే స్లిమ్నెస్ విటమిన్ అని కూడా అంటాం. ఏమంటాం? స్లిమ్నెస్ విటమిన్. దీన్నే చవక విటమిన్ అని కూడా చెప్తాం. ఓకే, ఇన్ని పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ యాంటీ స్కర్వీ విటమిన్ అన్నా కూడా సి విటమినేనండి. యాంటీ స్కర్వీ విటమిన్ అన్నా కూడా సి విటమిన్, స్లిమ్నెస్ విటమిన్ అన్నా కూడా సి విటమిన్, ఆస్కార్బిక్ యాసిడ్ అన్నా కూడా సి విటమిన్. కానీ మళ్ళీ బ్యూటీ విటమిన్ అంటే ఈ విటమిన్, బ్యూటీ విటమిన్ అని ఈ విటమిన్ అంటాం, స్లిమ్నెస్ విటమిన్ ఏమో సి విటమిన్ అంటాం. సో ఈ విటమిన్ మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? సోర్సెస్ అంటే ఆల్ సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్లో లభిస్తుంది. ఓకే, సిట్రస్ రిలేటెడ్ జాతి అన్ని రకాల పళ్ళల్లో, లైక్ నిమ్మపండు అంటే రుచికి ఏవైతే పుల్లగా ఉంటాయో ఆ అన్ని పళ్ళల్లో కూడా సి విటమిన్ లభిస్తుంది. లైక్ లెమన్లో, టామరిండ్ చింతపండు, ఓకే, నెక్స్ట్ పచ్చి మామిడికాయ, ఓకే, ఇట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా, ఉసిరికాయ, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా సి విటమిన్ అనేది ఎక్కువ వస్తుంది. మన యూనివర్స్లో ప్రపంచంలోనే విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అని అడిగితే ఉసిరికాయ అండి. ఆమ్లాలో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే వేడి చేస్తే నశించిపోయే విటమిన్ ఏది అంటే సి విటమిన్ అనమాట. హీట్ చేస్తే ఈ విటమిన్ సో ఏమవుతుందంటే డిసపియర్ అవుతుంది. ఓకే, వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి విటమిన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే
సో ఇది కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, ఓకే, కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది. అంటే బాడీలో ఎక్కడెక్కడైతే కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ని ఏది సింథసిస్ చేస్తుంది అంటే సి విటమిన్. అందుకే మనం దీన్ని స్లిమ్నెస్ విటమిన్ అని చెప్పాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బాడీలో ఒబిసిటీ వస్తుంది కదా, కొలెస్ట్రాల్ డైజెస్ట్ అయితే సో సన్నగా ఉంటారు. సో ఇంటర్పోల్ లో ఉన్న టోటల్ సభ్య దేశాలు ఎన్ని, టోటల్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్పోల్ అని అడిగితే 194, 194 మంది ఇంటర్పోల్ లో మెంబర్స్ గా ఉన్నారు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకొకటి, ఇది వివిధ నోటీసుల్ని జారీ చేస్తుంది. ఇది డ్యూటీస్ నిర్వహించే టైంలో వివిధ నోటీసుల్ని జారీ చేస్తుంది. ఒకటి వచ్చేసి మనకి రెడ్ నోటీస్ అంటాం. సో రెడ్ నోటీస్ లో ఆల్మోస్ట్ మనకి ఒక పర్సన్ ని అరెస్ట్ చేయడం కోసం ఇంటర్పోల్ ఇష్యూ చేసే నోటీస్ లో రెడ్ నోటీస్ అనేది ఉంటుంది. అరెస్ట్ చేయడం దగ్గర నుంచి దీంట్లో వివిధ సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ మెయిన్ గా రెడ్ నోటీస్ ఎందుకు జారీ చేసేది అంటే అరెస్ట్ చేయడానికి. అండ్ గ్రీన్ నోటీస్ అనే దాన్ని ఎందుకు ఇస్తుంది అంటే మనకి ముఖ్యంగా ఒక పర్సన్ ని వార్నింగ్ ఇవ్వడం కోసం గ్రీన్ నోటీస్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో నోటీస్ అనేది ఇంటర్పోల్ ఎందుకు ఇస్తుంది అంటే మిస్సింగ్ పర్సన్, ఎవరైతే ఒక పర్సన్ మిస్ అవుతారో ఆ వెతకడం కోసం, పర్మిషన్ కోసం అది ఇచ్చే నోటీస్ ని ఎల్లో నోటీస్ అంటాం. ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్ కి, గ్రీన్ ఒక క్రిమినల్ కి వార్నింగ్ ఇవ్వడం కోసం, ఒక క్రిమినల్ ని అరెస్ట్ చేయాలి అంటే రెడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ నోటీస్ అంటాం. సో బ్లాక్ నోటీస్ ఎందుకు ఇస్తుంది అంటే డెడ్ బాడీస్, సో డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి కొన్ని పర్మిషన్స్ అంటూ కావాలి, దానికంటూ కొత్త డేటాబేస్ కావాలి. ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయడం కోసం బ్లాక్ నోటీస్ ని రిలీజ్ చేస్తుంది. బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో ఈ నోటీసులన్నీ జారీ చేసే అంతర్జాతీయ సంస్థ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్పోల్. ఈ మొత్తం కరెంట్ అఫైర్ లో ఇంటర్పోల్ రిలీజ్ చేసిన యాప్ ఏది అంటే ఐడి ఆర్ట్ యాప్. నెక్స్ట్ ఇది దేనికోసం అంటే దొంగలించబడిన వర్క్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ గానీ, పెయింటింగ్స్ గానీ, పెయింటింగ్స్ ఓన్లీ పబ్లిక్ అంటే మ్యూజియంస్ లో ఉన్నవా అంటే కాదు, ప్రైవేట్ పెయింటింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజియం లో ఉన్న పెయింటింగ్స్ కూడా. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లియాన్ ఇన్ ఫ్రాన్స్. ఇంటర్పోల్ లో టోటల్ మెంబర్స్ ఎంత మంది అంటే 194 మంది ఇంటర్పోల్ లో సభ్యులుగా ఉన్నారు. 194 మెంబర్స్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంటర్పోల్ ఐడి ఆర్ట్ యాప్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. రీసెంట్ గా 160వ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అనేది జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కరెంట్ అఫైర్ ప్రకారం చూస్తే ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఎప్పుడు జరిగింది అని అడిగితే May 7th. సో May 7th రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జరిగింది. ఇది ఎన్నోది అంటే 160th యానివర్సరీ. సో 160th యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సెలబ్రేటెడ్ రీసెంట్లీ ఇన్ ఇండియా ఆన్ May 7th. ఈయన జన్మించింది ఎప్పుడు అంటే 1861 కలకత్తాలో. లైక్ ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దెన్ సఫిషియెంట్. కాకపోతే కొన్నిసార్లు ఈ క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి ఏది కరెక్ట్, ఈ క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి ఏది నిజం కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం యొక్క హిస్టరీలో అది ఎలాంటి చరిత్ర అయినా కానివ్వండి, సాహిత్య రకమైన చరిత్ర అంటే లిటరేచర్ పరంగా కానీ లేకపోతే నార్మల్ గా కానీ ఈయనకంటూ ఒక స్పెషల్ పేజ్ ఉందని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయాలి. యూరోపియన్ కాంటినెంట్ లో గానీ, అంటే యూరోపియన్ ఖండంలో గానీ, ఆసియా ఖండంలో గానీ, ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతగాంచిన సాహిత్యవేత్తగా ఈయన చెప్పొచ్చు. అందుకే 1913 ఈయనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1913. అది కూడా ఏ విభాగంలో అంటే లిటరేచర్, సాహిత్య విభాగంలో. సో ఈయన 1913లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అది ఎందుకు గెలుచుకున్నారు అంటే 1912లో ఈయన రచించిన బుక్ ఏది అంటే గీతాంజలి. సో ఈయన రచించిన గీతాంజలి బుక్ గాను 1913లో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా లిటరేచర్ లో మొట్టమొదటి ఏషియన్, ఆసియా ఖండంలోనే నోబెల్ సాహిత్య బహుమతి గెలుచుకున్న మొట్టమొదటి పర్సన్, మొట్టమొదటి భారతీయుడు కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూరే. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థింగ్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనుకుంటే రెండవ ఇంపార్టెంట్ 1915లో బ్రిటిష్ పర్సన్స్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఇచ్చిన టైటిల్ ఏది అంటే నైట్హుడ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. నైట్హుడ్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే బ్రిటిషర్స్ ఇన్ 1915. కానీ 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన కారణంగా ఈయన ఈ అవార్డుని తిరస్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1921లో విశ్వభారతి అనే యూనివర్సిటీని ఈయన స్టార్ట్ చేశారు. సో విశ్వభారతి యూనివర్సిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ పర్సన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇయర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. 1921లో విశ్వభారతి అనే యూనివర్సిటీని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క నేషనల్ యాంథమ్ ని రచించింది కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే శ్రీలంక నేషనల్ యాంథమ్ రచించడానికి ఆ పర్సన్ కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రీలంక నేషనల్ యాంథమ్ ని రచించడానికి ఆ రచయితకి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఆ రచయిత స్టూడెంట్ ఆఫ్ విశ్వభారతి యూనివర్సిటీ అని చెప్తారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ షోనా. సో అమర్ షోనా బంగ్లాదేశ్ జాతీయ గీతం వచ్చేసి మనకి అమర్ షోనా బాంగ్లా. ఇది ఎందుకు మనకు అవసరమా బంగ్లాదేశ్ కాబట్టి అంటే రీసెంట్ గా బంగ్లాదేశ్ యొక్క 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. సో బంగ్లాదేశ్ కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో దాంట్లో బంగ్లాదేశ్ కి ప్రాముఖ్యం ఉన్న దాని యొక్క జాతీయ గీతం వచ్చేసి అమర్ షోనా బాంగ్లా. ఈ జాతీయ గీతం రచించడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కారణం. ఎందుకు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పోయమ్స్, రచనలు లేదా గేయాల నుంచి ఆ నేపథ్యాన్ని తీసుకుని బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం అమర్ షోనా బాంగ్లాని రచించడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు దీనికి. అండ్ దిస్ ఈస్ అబౌట్ దట్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది May 7th ఆయన బర్త్ యానివర్సరీ. విశ్వభారతి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిషర్స్ నైట్హుడ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1913లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, మొట్టమొదటి ఏషియన్ గా కూడా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ ని చెప్పొచ్చు. అలాగే ఈయన యొక్క ఇంకొక బిరుదు వచ్చేసి మనకి విశ్వకవి. జనరల్ గా విశ్వకవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. విశ్వకవి లేకపోతే కవి గురు.
కవి గురు విశ్వకవి ఇవన్నీ కూడా ఎవరి యొక్క పేర్లు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అనదర్ నేమ్స్, పాపులర్ నేమ్స్ గా చెప్పొచ్చు. ఈయనతో మంచి సంబంధం ఉన్న, స్నేహ సంబంధం ఉన్న ఆ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ నాయకుడితో ఈయనకి సాన్నిహిత్య సంబంధం ఉంది అంటే దట్ ఈస్ అ గాంధీ. జనరల్ గా గాంధీ యొక్క పొలిటికల్ గురు అని చెప్పేసి మనకి గోపాలకృష్ణ గోఖలే అంటారు, బట్ గాంధీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ గుడ్ రిలేషన్ విత్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ రవీంద్రనాథ్ జయంతి. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోలేకపోతే రెండు గుర్తు పెట్టుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతి May 7 అండ్ రెండోది వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ కి సాహిత్య బహుమతి ఎప్పుడు వచ్చింది అంటే 1930 ఫర్ ద గీతాంజలి బుక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పాయింట్స్ గుర్తుండాలి. మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకి ఏ ప్రాంతంలో ఉంది అంటే నేపాల్లో దీన్ని మౌంట్ ఎవరెస్ట్ అని పిలవరు. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నేపాల్ సాగర్ మాత, దీన్ని సాగర్ మాత అని పిలుస్తారు. మరి అటు నుంచి టిబెట్ నుంచి కూడా యాక్సెస్ ఉంది కాబట్టి టిబెట్ నుంచి యాక్సెస్ అయ్యే ప్రాంతాల్లోని ప్రజలు ఎవరెస్ట్ అని పిలవరు, చోమ్లుంగ్మా అని చెప్పేసి పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ చోమ్లుంగ్మా. ప్రపంచం మరియు ఇండియా మాత్రమే ఎవరెస్ట్ అని చెప్పేసి పిలుస్తుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వాళ్ళు చాలా మంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. రీసెంట్ గా నిన్న కరెంట్ అఫైర్ లో చెప్పాం, కామి రీటా నేపాల్ కి చెందిన వ్యక్తి. సో నేపాల్ కి చెందిన వ్యక్తి 25వ సారి 25th టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని, ఎవరెస్ట్ శిఖరాన్ని క్లైమ్ చేశారని చెప్పాం. ఆయన పేరు వచ్చేసి మనకి కామి రీటాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరెస్ట్ శిఖరం యొక్క హైట్ వచ్చేసి 8848 మీటర్లు. కానీ దీని హైట్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 8848.86 మీటర్స్ ఆఫ్ హైట్ ఆఫ్ ఎవరెస్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ గురించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చైనాకి ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ డిస్కషన్. మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించి తెలంగాణలో గుర్తుపెట్టుకోవాల్సిన అమ్మాయి పేరు పూర్ణ. అతి చిన్న వయసులోనే, చాలా తక్కువ వయసులోనే 13 years ఆఫ్ ఏజ్ లో పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విమెన్ అండ్ లేదా గర్ల్ గా మనం రికగ్నైజ్ చేయొచ్చు అమ్మాయిగా. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళ వచ్చేసి బచేంద్ర పాల్ సింగ్. ఇటీవల 25వ సారి ఎవరెస్ట్ ని ఎక్కిన వ్యక్తి ఎవరు అంటే కామి రీటా ఫ్రమ్ దట్ ఏ ఏరియా అంటే నేపాల్. సో ఇవి 1974 లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలోనే మనం ఈ పోఖ్రాన్ లేదా 1974 ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేసాం. సో దానికి ఏమని పేరు పెట్టారంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అది ఫెయిల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 1998 May 11న అదే సేమ్ పోఖ్రాన్ లో సెకండ్ టెస్ట్ ని నిర్వహించారు. దానికి ఆపరేషన్ అణుశక్తి అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ టెస్ట్, ఇది సెకండ్ టెస్ట్. సో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్, రెండవ న్యూక్లియర్ అణు పరీక్షని 1998 లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో నిర్వహించారు. దానికి ఆపరేషన్ అణుశక్తి అని పేరు పెట్టారు. దీనికి ప్రధాన కారకుడు, ఈ టెస్ట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సక్సెస్ఫుల్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఇది గుర్తుపెట్టుకోండి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం అంటారు, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని టెస్సీ థామస్ ని పిలుస్తారు. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ జీకే పరంగా. టెస్సీ థామస్ ఏమో మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. అంటే 1998 అటు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అధ్యక్షతన పోఖ్రాన్ ఏరియాలో రెండవ అణు పరీక్ష ఆపరేషన్ అణుశక్తి జరిగింది. సో దానివల్ల దాంట్లో మనం సక్సెస్ అయ్యాము. ప్రపంచంలో న్యూక్లియర్ పరిజ్ఞానం ఉన్న కంట్రీస్ లో ఇండియా నేమ్ కూడా జాయిన్ అయింది ఆ లిస్ట్ లో. సో అందుకని ప్రతి సంవత్సరం May 11న నేషనల్ టెక్నాలజికల్ డే అంటే మనకి జాతీయ సాంకేతిక దినోత్సవంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ఇతివృత్తాంతం వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. అది కరెక్ట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నీడెడ్. అదొక సో అది ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. రెండోది, అస్సాం అనగానే మనకి వరదలు అనగానే వెంటనే గుర్తొచ్చే ప్రాంతం గౌహతి. ఎందుకంటే గౌహతి అనేది మనకి అస్సాం ప్రాంతంలోనే బౌల్ షేప్ లో ఉంటుంది. సో గౌహతి అనే ప్రాంతం ఎలా ఉంటుంది అంటే బౌల్ షేప్ లో ఉంటుంది. దానివల్ల ఈ బ్రహ్మపుత్ర నది హై స్లోప్ ఏరియా నుంచి వచ్చి ఈ ఏరియాలో మొత్తం కంప్లీట్ గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల అత్యధికమైన వరదలు గౌహతి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఏ నేషనల్ పార్క్ ఎక్కువగా నష్టపోతుంది వరదల వల్ల అంటే మానస్ నేషనల్ పార్క్. సో మానస్ నేషనల్ పార్క్ అనేది మనకి ఏ స్టేట్ లో ఉంది అంటే అస్సాంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. అయితే భారతదేశంలో ఏ నదుల వల్ల ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు వస్తాయంటే బ్రహ్మపుత్ర వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా వరదలు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కోసి లాంటి నదుల వల్ల మనకి బీహార్ లో ఎక్కువగా వరదలు వస్తాయి. అండ్ కోసి కాకుండా నెక్స్ట్ వచ్చేసి గంగా నది వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో వరదలు రావడానికి కారణం గంగా. కోసి అంటే ఎస్పెషల్లీ బీహార్. అలాగే నెక్స్ట్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వరదలు రావడానికి రీజన్ గోదావరి నది. ఇవి భారతదేశంలో ఎక్కువ వరదల్ని కలిగిస్తాయి. ఒకటి సౌత్ ఇండియాలో గోదావరి నది, నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, అండ్ నెక్స్ట్ నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో గంగా నదులు ఎక్కువగా భారతదేశంలో వరదలు సంభవించడానికి కారణమైన నదులు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అస్సాం స్టేట్ న్యూస్ లో ఉంది కాబట్టి అస్సాంకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్